దానివల్ల ఇప్పుడు థియేటర్లు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. నెక్స్ట్ సినిమా ఒకటి వస్తుంది టాక్సీ. అవునవును. ఇప్పుడు దానివల్ల థియేటర్లు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అంటే థియేటర్లు తగ్గిపోతే ఏంటి, సైజ్ తగ్గించేస్తారా? ఆ థియేటర్లో ఇప్పుడు టాక్సీకి మూవీ వేస్తారు కదా మళ్ళీ, ఇప్పుడు ఉన్న థియేటర్లలో అప్పుడు ఈ ఇరుముడి సినిమా ఆడకపోవచ్చు కదా, అప్పుడు బడ్జెట్ పరంగా వాళ్ళు అనుకున్న రెవెన్యూ రీచ్ అవ్వలేదు కదా. జనాలు ఇప్పుడు టాక్సీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా, ఇరుముడికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా? టాక్సీ కూడా ఇప్పటికే ట్రెండింగ్లో ఉంది. ఆ ట్రైలర్ టీజర్ అవన్నీ చూసిన తర్వాత జనాల్లో మంచి టాక్ ఉంది. ఆ బడ్జెట్ మరి ఇప్పుడు ఈ ఇరుముడికి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? లేదు. కానీ ఇదేంటంటే ఒక భక్తి సినిమా అనమాట. ఇది భక్తి, ఒక తండ్రి కూతుర్లో కథ అనమాట. ఇది సెంటిమెంట్తో వెళ్తుంది అనమాట ఈ సినిమా అనమాట. అదేంటంటే కొంచెం యాక్షన్ మూవీ అనమాట. అది ఫైట్లు, రొమాన్స్ దాంట్లో ఉంటాయి. కానీ దీనికే ఉంటుంది, దానికే ఉంటుంది. దేనికి తగ్గే సీన్లు అయితే ఉండవన్నమాట. అది సినిమా బాగుంటే దానికి వెళ్తారు, ఇది బాగుంటే దీనికి వెళ్తారు అనమాట. కానీ దానికే ఉంటుంది. కానీ ఇది ఫ్యామిలీ అందరూ చూడాల్సిన సినిమా అనమాట, మన రవితేజ గారిది సినిమా అనమాట. ఒక అయ్యప్ప స్వామి ఎలా ఉంటాడనమాట దీంట్లో చూపించడం జరిగింది. ఇంతవరకు ఏంటంటే మన రవితేజ గారు మాస్ సినిమాలు చేశాడు, తర్వాత ఎమోషనల్ సినిమాలు చేశాడు, తర్వాత పోలీస్ క్యారెక్టర్లు చేశాడు, చాలా సినిమాలు చేశాడనమాట. ప్రేమలు, లవ్లు అన్నీ చేశాడనమాట. కానీ ఒక అయ్యప్ప స్వామి భక్తి అనమాట మామూలుగా శైలి. ఇంత భక్తి కూడా తనలో ఉంచుకొని ఇన్ని రోజులు ఎందుకు ఆపేశాడో నాకు తెలియట్లేదు. ఎందుకంటే ఒక 10 సంవత్సరాలు కూడా ఇప్పుడు మనకు రాని సినిమాలు అనమాట, దేవుడి సినిమాలు, అయ్యప్ప స్వామి సినిమాలు. అప్పుడు ఎప్పుడో శరత్ బాబు వాళ్ళు అనమాట తీసుకోవాలన్నమాట. అప్పట్లోనే 10 సంవత్సరాల తర్వాత ఒక అయ్యప్ప స్వామి సినిమా వచ్చిందనమాట. అది ఇప్పుడు అనమాట సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అనమాట. ఆ తండ్రికి సెంటిమెంట్ ఉంది, అది మాత్రం మామూలుగా లేదు. ఆ ఒక బిడ్డని దాంట్లో కూడా ఒక ప్రెజెంట్ చేయాలని బాధపడుతూ ఉంటాడు ఆ తండ్రి, ఆ తల్లి. దాంట్లో కూడా మందు గురించి కూడా తాగడం, ఒక మందు తాగడం జరుగుతుంటుంది. ఆ మందు మానాలని ఆ బిడ్డ తాపత్రన. కానీ మామూలుగా లేదు, సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఆ సాంగ్స్ కూడాను. కానీ ఈ మన థియేటర్లో అనమాట దేవాలయం లాగా ఇప్పుడు భావించుకుంటాను అనమాట. ఈ సినిమాని చూసి ఆ సాంగ్లు వచ్చినప్పుడు అందులో భజనలు కూడా చేస్తున్నారు. థియేటర్లో కొబ్బరికాయలు కొట్టడం కానీ, ఆ పువ్వులు చల్లడం కానీ, ఒక చిన్న పిల్ల ఒక 3 years 4 years ఆ పాప కూడా దాంట్లోన లెగిసి ఆనందంకు ఇలా డ్యాన్స్ చేయడం జరుగుతుంది. మేము థియేటర్లో చూసాము. కానీ అంత సంతోషంగా ఉందన్నమాట సినిమాని చూస్తుంటే. ఆ సాంగ్స్ కూడా పల్లి కట్ట శబరిమలని మల్లు బుట్టే శబరిమల స్వామియే అయ్యప్ప, ఆ పాట వచ్చినప్పుడు అయితే మామూలుగా లేదు. ఆ సౌండ్, ఆ బీజం, అందులో లేచి సీట్లలో లేచి ఒక్కొక్కరు డ్యాన్స్లు వేసుకుంటారు అనమాట. అంత చాలా బాగున్నాయి, సాంగ్స్ కూడా బాగున్నాయి, స్టోరీ కూడా బాగుంది. అందరు చూడండి, బ్లాక్ బస్టర్ అనమాట. సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మరి ఇది రవితేజ గారి కన్నా చరణ్ గారికి అయితే బాగుంటుంది. చరణ్ గారు మాలేస్తారు కాబట్టి అది ఇంకా చరణ్ గారికి అయితే బాగుంటుందని చెప్తున్నారు కదా. చరణ్ అయితే సెట్ అయిపోవాలి, ఇప్పుడు తను బతుకుతూ ఉంటారు అని అంటున్నారు కదా. కరెక్టే. ఇప్పుడు మన రామ్ చరణ్ కూడా నెక్స్ట్ తీయబోతారు అనమాట. వాళ్ళు కూడా అయ్యప్ప స్వామి తీయబోతారు. కానీ వేరే సినిమా స్టోరీ బట్టి వస్తుంది, వాళ్ళది కూడా మళ్ళీ బ్లాక్ బస్టర్ పడుతుంది. ఎందుకంటే ఇది మన రవితేజ గారు తీశారు. ఇప్పుడు నెక్స్ట్ ఆయన కూడా తీస్తారనమాట సినిమా. వేరే ఆయన కూడా మళ్ళీ బ్లాక్ బస్టర్ కొడతారు. కానీ ఇది కూడా ఒక అదృష్టం అనమాట. ఒక అదృష్టాన్ని మన రవితేజ సార్కి ఒక అదృష్టం అనమాట వచ్చిందనమాట ఈ అయ్యప్ప స్వామి దీనికి అనమాట. మన రామ్ చరణ్ గారికి నెక్స్ట్ ఇంకా రాబోతుంది అనమాట. తనకి ఏంటంటే అదృష్టం ఈ దేవుడి సినిమాకి ఇంకా రాలేదనమాట. నెక్స్ట్ రాబోతుంది అనమాట మన రామ్ చరణ్ గారికి. నెక్స్ట్ కూడా ఆయన కూడా చేస్తారనమాట, అయ్యప్ప స్వామి సినిమాలో చేయడం జరుగుతుంది. ఆయన కూడా బ్లాక్ బస్టర్ కొడతాడు అనమాట. ఆయన కూడా దానికే అనమాట.